తెలంగాణ పశుసంవర్ధక శాఖలో రోజుకో స్కామ్ బయటపడుతోంది. గొర్రెల పంపిణీ ఎపిసోడ్ మరిచిపోకముందే ఆవుల కొనుగోలులో గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. పశుసంవర్ధక శాఖ నుంచి తమకు 3 కోట్ల రూపాయలు రావాలంటూ పొంగనూరు ఆవుల రైతులు తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇంతకీ పొంగనూరు ఆవులనే ఎందుకు కొనుగోలు చేశారు? వాటి విశిష్టత ఏంటి? తెలంగాణలో మరో స్కామ్ బయటపడింది. గొర్రెల పంపిణీ ఎపిసోడ్ మర్చిపోక ముందే ఇది వెలుగులోకి వచ్చింది. ఆవుల కొనుగోలులో 3 కోట్ల రూపాయల నిధులు తమ బినామీ ఖాతాల్లోకి కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు మళ్లించినట్లు ఫిర్యాదులొచ్చాయి. ఆవుల కొనుగోలుకు గత ప్రభుత్వం 8.5 కోట్లు విడుదల చేసింది. అయితే ఆవులు అమ్మిన వ్యాపారులకు 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమయ్యాయి. మిగిలిన 4.5 కోట్లు బినామీ అకౌంట్స్ కి మళ్లించారు ముఠా సభ్యులు. రైతులు నిలదీయడంతో వారికి 1.5 కోటి చెల్లించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. తమకింకా 3 కోట్ల రూపాయలు రావాలని పొంగనూరు ఆవుల రైతులు తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో తెలంగాణలో కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నుంచి ఆవులను తీసుకురావడం వెనక కారణాలేమిటన్న చర్చ మొదలైంది. పొంగనూరు ఆవులకు ఉన్న ప్రత్యేకతలే వాటి కారణమని చెబుతున్నారు. పొంగనూరు జాతి ఆవులు పొట్టివే అయినా మహాగట్టివని వాటికి పేరుంది. పచ్చిక బయళ్లలో మేసే ఆ పొట్టి ఆవులు చూసేందుకే విచిత్రంగా ఉంటాయి. రాజకీయ నాయకులు, సినీతారులు, ప్రముఖులు, సంపన్నులు మహా ఇష్టపడి ఈ పొట్టి ఆవులను కొంటారు. కాలంతో పాటు వచ్చే వ్యాధులను అవి తట్టుకుని నిలబడతాయి. పొంగనూరు జాతి ఆవు పాలల్లో గుడ్ కొలెస్ట్రాల్ 8% ఉంటుంది. ఔషధ గుణాలు దండిగా ఉంటాయని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. పొంగనూరు జాతి పశువుల పేడ, పంచకంతో ఔషధాలు తయారు చేస్తారు. ఈ ఆవులు ఇప్పుడు అరుదైన జాతిగా మారి అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమే వాటి పునరుత్పత్తి కోసం పలమనేరు, కడపలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలమనేరులోని క్యాటిల్ ఫారం వద్ద ఈ పొంగనూరు జాతి ఆవుల పునరుత్పత్తి కేంద్రం నడుస్తోంది. ఈ పొంగనూరు జాతి ఆవులు తెలుపు, నలుపు వర్ణాల్లో ఉంటాయి. ఒక్క ఆవు 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తుతో 150 కిలోల బరువు ఉంటుంది. అది రోజుకు 3 నుంచి 5 కిలోల పశుగ్రాసం మేస్తుంది.